ఓకే. సో ప్రూవ్ దట్ ఇది పాయింట్ కదమ్మా. ఓకే, 2 ఇంటూ 3 ఇది 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 అప్ టు ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. ఓకే, క్లియర్? రైట్, చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ let s of n is equal to 2 into 3 plus 3 into 4 plus 4 into 5 and so on up to n terms. up to n terms కదా. ఇప్పుడు ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం చేయాలంటే వీ హ్యావ్ టు నో nth టర్మ్. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఎంత ఇచ్చేసాడు, బట్ ఇక్కడ ఇచ్చారు మనకి ఎంత ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ nth టర్మ్. nth టర్మ్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ మనం నెంబర్స్ యొక్క సిరీస్ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే 2 3 4 అన్నీ ఎలా ఉన్నాయి మనకి. ఈచ్ టర్మ్లో ఫస్ట్ పార్ట్ ఎలా ఉన్నాయి మనకి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి చూడండి. 2 3 4 అండ్ సో ఆన్ ఎలా ఉన్నాయి మనకి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఎంత ఎలా కనుక్కుంటాం మనము, an is equal to a plus n minus 1 into d. a వాల్యూ 2 ప్లస్ n minus 1 into d వాల్యూ 1, అంతే కదా, ఒకటే గ్యాప్ 2కి 3కి. సో 2 ప్లస్ n minus 1, 2 minus 1 ఎంత మనకి ప్లస్ 1, n ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి, 3 4 5 అండ్ సో ఆన్. సో అది కూడా అంతే. ఓకే, సో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు 3తో స్టార్ట్ అవుతుంది, 3తో. ఓకే, 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత నాకు 1. సో 3 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ 3 మైనస్ 1 ఎంత మనకి 2, ఎన్ ప్లస్ 2. సో అవర్ రిక్వైర్డ్ nth టర్మ్ విల్ బి ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. సో దేర్ ఫోర్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఒకసారి క్వశ్చన్ నీట్గా రాసుకుంటే స్టార్ట్ చేయొచ్చు. s of n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 3 ఇంటూ 4 4 ఇంటూ 5 ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. నౌ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు నౌ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1కి మనం ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 1కి ఎల్హెచ్ఎస్ అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్. ఎల్హెచ్ఎస్లో మనకి ఇచ్చారు, మనకి మొత్తం ఇక్కడ అంతా ఉంది కదా. ఎల్హెచ్ఎస్లో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక టర్మ్. సో ఏముంది మనకి ఫస్ట్ టర్మ్ 2 ఇంటూ 3 అంటే 6. ఆర్హెచ్ఎస్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 6 1 జార్ ప్లస్ 11/3. సో 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 11 18, 18/3 6. Therefore LHS is equal to RHS. That means S of n is true for n is equal to 1. తర్వాత మనము ఫర్ n is equal to k కి అజ్యూమ్ చేసుకుంటాం. we will assume for n is equal to k. we will assume for n is equal to k. సో ఇది ఎలా రాయాలి, ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ మనం n kతో రీప్లేస్ చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 అప్ టు n టర్మ్స్. n టర్మ్స్ తోట ఏం పెట్టాలి మనము, nth టర్మ్ పెట్టాలి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, లెట్ s of n is true for n is equal to k. Then that will become 2 into 3 plus 3 into 4 and so on up to n plus 1 into n plus 2. అదే కదా మనకి ఎంత టర్మ్ వచ్చింది, n plus 1 into n plus 2. ఇప్పుడు n దేంతో రీప్లేస్ చేయాలి, kతో రీప్లేస్ చేయాలి. సో దట్ విల్ బికమ్ k plus 1 into k plus 2 is equal to k into k square plus 11k plus 6/3. అంతేనా,
k square plus 6k plus 11 by 3. K into k square plus 6k plus 11 by 3. Okay. So ఇది n is equal to assumption అయిపోయింది అనమాట, n is equal to k. Now we have to prove for n is equal to k plus 1. We have to prove for n is equal to k plus 1. n is equal to k plus 1 కి ఎలా ప్రూవ్ చేస్తాం? సేమ్ 2 into 3 plus 3 into 4 and so on up to we need to find k plus 1th term. k plus 1 term ఎలా కనుక్కుంటాం? k plus 1th term ఎలా కనుక్కుంటాం? n ప్లేస్లో k plus 1 పెడతాం. ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడ nth టర్మ్ ఉంది కదా మనకి, ఈ nth టర్మ్లో n ప్లేస్లో k plus 1 పెడతాం. k plus 1 plus 1, k plus 2, k plus 1 plus 2, k plus 3. సో k plus 2 times k plus 3. ఇది k plus 1 టర్మ్ అయితే దాని ముందు టర్మ్ ఏమవుతుంది మనకి? kth టర్మ్. kth టర్మ్ ఏమవుతుంది మనకి? పైన ఉంది కదా మనకి kth టర్మ్, k plus 1 into k plus 2. k plus 1 into k plus 2. బట్ ఆల్రెడీ మనకేం తెలుసు? ఫస్ట్ టర్మ్ నుంచి kth టర్మ్ వరకు, ఆన్సర్ ఏమొచ్చింది మనకి? k into k square plus 6k plus 11 by 3. 2 into 3 plus 3 into 4. ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ వరకు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? k into k square plus 6k plus 11 by 3 plus k plus 2 into k plus 2 into k plus 3. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? k square plus 2 into k 2k, 3 into k 3k, 5k plus 6. ఇప్పుడు చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. k into k, k cube plus 6k square plus 11k plus 3 into k square, 3k square, 3 into 5k, 15k, 3 into 6, 18, all divided by 3. So that will become k cube plus 6k square ఒక 3k square, 9k square, 11k ఒక 15k, 26k plus 18 by 3. నౌ దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎందుకంటే మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఎలా తెలియాలంటే n బదులు k plus 1 పెట్టాలి కదా, అంటే ఒక k plus 1 సపరేట్గా రావాలి కదా మనకి. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11 ఉంది. ఇక్కడ n బదులు మనం ఏం పెట్టాలి? k plus 1 పెడితే ఏం రావాలో అది మనకు ఆన్సర్. అంటే ఒక k plus 1 సపరేట్గా ఉంది కదా, బట్ మనకు వచ్చిన ఆన్సర్లో k plus 1 సపరేట్గా ఉందా? మనకి లేదు. సో అది సపరేట్గా రావాలంటే ఇంకా 2-3 స్టెప్స్ చేయాలి మనం. అది ఎలా చేయాలి? ఇదేమో క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాం? 10th క్లాస్లో అయితే మీకు సిలబస్ డిలీట్ అయిపోయింది కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళకి ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తామంటే వి విల్ యూస్ సింథటిక్ డివిజన్ టాపిక్. ఓకే, ఎలా కనుక్కుంటామంటే క్యూబిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? మ్యాక్సిమం 3 ఉంటాయి. క్వాడ్రాటిక్ అయితే 2, క్యూబిక్ అయితే 3. అందులో ఒక రూట్ని మనము ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే పెట్టి చెక్ చేస్తాం. ఒక నెంబర్ పెట్టామనుకో, ఆన్సర్ ఏమొస్తే 0 అయినట్టు, 0 వస్తే రూట్ అయినట్టు, అట్లా మనం పెట్టి చెక్ చేసుకుందాం. ఓకే రైట్, ఫస్ట్ ఈ పార్ట్ తీసుకోండి. సో k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18 కదా, దీన్ని మనం ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం ఒక రూట్ కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం 1 పెడితే ఎట్లా 0 రాదు, ఎందుకు అన్ని పాజిటివ్ వాల్యూసే కదా. 1 పెట్టినా 0 రాదు, 2 పెట్టినా 0 రాదు, కాబట్టి -1 పెడదాం. -1 హోల్ క్యూబ్ ప్లస్ 9 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 26 ఇంటూ -1 ప్లస్ 18 -1 హోల్ స్క్వేర్ 1 9 = 9 -26 ప్లస్ 18 27 -27 ఎంత? 0. సో కాబట్టి 0 వచ్చింది కాబట్టి -1 ఇస్ ఎ ఫ్యాక్టర్. కాబట్టి ఆ -1ని మనం యూస్ చేసుకొని సింథటిక్ డివిజన్ చేసుకోవాలి. అంటే కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. k క్యూబ్ కోఎఫిషియెంట్ 1,
k square coefficient 9, k coefficient 26, కాన్స్టెంట్ 18. ఈ మెథడ్ చేయాలంటే కంపల్సరీ ఆర్డర్లో ఉండాలి. కే క్యూబ్ ఉండాలి, కే స్క్వేర్ ఉండాలి, కే ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. ఏదైనా టర్మ్ లేకపోతే అక్కడ 0 కే స్క్వేర్ అని పెట్టుకోవాలి ఒక లేకపోతే. అంతేకాని పక్కన వెంటనే 1 పక్కన 26 రాయకూడదు. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. -1 ఏవైతే మనకు ఫ్యాక్టర్ వచ్చిందో దాన్ని బయట వేసుకుంటాం, లోపల కోఎఫిషియంట్ రాసుకుంటాం. తర్వాత లోపల ఏం చేయాలంటే ఫస్ట్ 0 పెట్టుకోవాలి, 1 + 0. లోపల ఇప్పుడు ఇన్సైడ్ అడిషన్, అవుట్ సైడ్ మల్టిప్లికేషన్. 1 + 0 1, 1 into -1 -1, 9 - 1 8, 8 into -1 -8, 26 - 8 18, 18 into -1 -18, 18 - 18 0. 0 వస్తే కరెక్ట్. ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ మనం డివైడ్ చేసాం, అప్పుడు దాని డిగ్రీ తగ్గాలి కదా. సో క్యూబిక్ కాస్త ఏమవుతుంది, మనకి క్వాడ్రాటిక్ అవుతుంది. సో కే స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18. ఓకే, సో దిస్ విల్ బికమ్ k + 1. ఒక ఫ్యాక్టర్ ఏమొచ్చి మనకి -1 అంటే ఏంటి, మనకి -1 ఎదురు వస్తే k + 1. సో k + 1 ఇంటూ ఇంకా మిగిలింది ఏంటి మనకి k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18/3. ఇదే కదా మనకి k + 1 రావాలి కదా. లోపల కూడా అరేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఆపేయచ్చు. సో దేర్ ఫోర్ s of n is true for n is equal to k + 1, and s of n is true for any natural number belongs to n. Okay, thank you.